అంటే ఏం విన్నారు? శివుడు చెప్పినటువంటివి 112 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. మనకు పతంజలి మహర్షి చెప్పాడు, శివుడు చెప్పాడు, రకరకాల శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, గౌతమ బుద్ధుడు చెప్పాడు. అలా పాతకాలం, ఇప్పుడు వాళ్ళు కాదు, ఏ 40-50 ఏళ్ళ ఉంటున్న వాళ్ళు కాదు, ముందు వాళ్ళు ఏం చెప్పారు? మీరు ఏం విన్నారు? ధ్యానం అంటే ఏం విన్నారు? అసలు ధ్యానం చేస్తానంటే ఎవరైనా ధ్యానం అంటే ఏమీ లేదు, మనస్సును కేంద్రీకరించాలి. ఇంకా మోటార్ బైక్ కేంద్రీకరిస్తే కూడా, ఇప్పుడు నేను ఆ మోటార్ బైక్ మీద నా మనస్సు కేంద్రీకరిస్తే ఇంకా శ్వాస మీద చేస్తాం. ఇంకా చక్రాలను జాగ్రత్త, అది యోగ ప్రక్రియ, అది ఒక యోగ ప్రక్రియ. అంటే చక్రాల మీద మెడిటేషన్ అది, కానీ వారిని జాగృతం చేసుకోవాలి. కానీ ధ్యానం అంటే అసలు అర్థం ఏకాగ్రతకి మనం మామూలుగా కూడా ట్రైనింగ్ క్లాస్ ఉంటాయి. భగవద్గీతలో వచ్చింది, భగవద్గీతలో వచ్చింది. యాక్చువల్గా మనకు అప్పట్లో వాళ్ళు చెప్పినటువంటిది అది కనుమరుగు అయిపోయింది. అదే ఇప్పుడు దాని గురించి ఎవరు ధ్యానం అంటే దాన్ని డెఫినేషన్ లేదు. ధ్యానం అంటే ఒక సంస్థ వాళ్ళు ఏం చెప్తారంటే శ్వాస మీద ధ్యానం అనుకుని శ్వాస మీద. సుభాష్ భక్తి కూడా ఒక మాట చెప్తారు, నాకు తెలియదు కానీ మాతా చెప్పింది. ఆయన అక్కడికి వచ్చింది సుభాష్ భక్తి, మీరు ఎంతసేపు ఇదే చెప్తున్నారే శ్వాస మీద ధ్యాస, దానికోసం ధ్యానం ఉన్నాడంటే ఆయన నేను ఈ జన్మకు గాను నేను చెప్పింది అది, కానీ ధ్యానం అంటే అది కాదు, కానీ ఏదో కొంచెం నిలబడగలిగితే అక్కడన్నా రూట్లోకి వస్తారని ఆ మాత్రం చెప్పాను అన్నాడు. ధ్యానము అని కాదు ఇక్కడ అని ఆయన కొద్దిగానైనా అట్లా నిలబడగలిగితే కొంచెం వాళ్ళల్లో కొన్ని అనుభవాలు వస్తాయి, అప్పుడు రూట్లో పడతారు, ఏదో బడికి అలవాటు చేసినట్టు అవుతుంది. మనకేంటంటే మామూలుగా ధ్యానము అంటే ఉన్నటువంటి ధ్యానంలో కూర్చోవడం అంటే మనం ఈ పేర్లు ఎప్పుడు వింటున్నాం, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనే పేర్లు ఎప్పుడు వింటున్నాం. అంటే పరమాత్మ యొక్క అంశే ఇంటి స్థాయిలోకి వచ్చినప్పటికీ జీవాత్మగా మారిపోయింది. జీవాత్మ అంటే సపరేట్ ఏం కాదు, అంటే మనం పరమాత్మకు భిన్నమైన వాళ్ళని కాదు. సముద్రంలో ఏ ఒక్క చుక్క నీరు తీసుకున్నా అది ఉప్పగుంటుందో వేరే ఉంటుంది, ఉప్పగానే ఉంటుంది. కాబట్టి మన ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటిది ఏంటంటే పరమాత్మ యొక్క అంశే. అయితే ఈ స్థాయికి వచ్చినప్పుడు ఏమిటంటే జీవాత్మ అంటే ఈ లౌకికంలో ఈ మాయలో ఉన్నప్పుడు వీటిలో ఇరుక్కుపోవడం వల్ల అది నేను జీవాత్మనే అనేటువంటి ఫీలింగ్లో ఉండడంతో అసలు నేను ఫలానా అనేది తెలుసుకోలేదు. అది తెలుసుకోవడానికి రెండింటిని మిళితం చేయడమే ధ్యానం. జీవాత్మను పరమాత్మలో కలపడమే ధ్యానం. అందుకని కళ్ళు మూసుకున్నప్పుడు మనం జీవాత్మగా ఉన్న మనం మూలాధార చక్రం నుంచి పైకి రావాలి. సహస్రారం వరకు తీసుకొచ్చి ఈ మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఈ శ్వాస ద్వారా తీసుకొని వచ్చి అక్కడ కలుపుతూ ఉండడం. జీవాత్మను తీసుకొచ్చి అక్కడ కలుపుతూ ఉండడం. అలా చేయండి ఒక నిశ్చయ స్థితి వచ్చేస్తుంది. జీవుడు దేవుడు మిళితం కావడమే ధ్యానం. కానీ మనం ధ్యానం అంటే స్ట్రెస్ తగ్గుతుంది. మనకు డాక్టర్స్ కూడా యోగా ఏమంటే 2-3 వచ్చారు. వాళ్ళు ప్రిస్క్రిప్షన్లు ఏమి ఇచ్చారంటే ఏమి లేదు, అక్కడ ఏమవుతుంది సూర్య నమస్కారాలు పట్టిక 1 ఇచ్చారు బొమ్మలతో సహా. ఈ వేయించుకోబొమ్మ ఎవరైనా ఉంటారో మీరు చేయించారు మణిపాల్ హాస్పిటల్. యోగా ఆరోగ్యం కోసం
కానీ ఇక్కడ ఉన్నటువంటి పతంజలి మహర్షి చెప్పింది ఏంటంటే ఆ 5 స్టెప్ యమనియమాల దగ్గర నుంచి సమాధి స్థితి వరకు వచ్చేసరికి ఈ ప్రక్రియ జరగడానికి జీవాత్మ పరమాత్మలో ఏకం కావడానికి నీ స్వస్థలానికి వెళ్ళడానికి ఈ యోగ ప్రక్రియను ఆయన ప్రవేశపెట్టారు. అంతేగాని ఇవన్నీ చేసుకొని ఈ ఆసనాలు చేసుకొని జబ్బులు నయం చేసుకోవడానికి అనేది కాదు. నయమైతే అది వేరు, అది స్థితి. అది అందుకే ధ్యాన ప్రక్రియలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ధ్యానాన్ని కూర్చుంటాము, కూర్చున్నప్పటి నుంచి ఎందుకు ఉండాలంటే అన్నీ గుర్తు వస్తుంది. ఇప్పుడు మీరు కూర్చుంటూనే నేను కూర్చోబెట్టాను ఒక 14 మంది 2 రోజులు పెళ్లిలోకి వచ్చింది. నిన్న రోజంతా ఏం చేశారు? పొద్దు నుంచి సాయంకాలం ఒకటి గుర్తు వస్తాయి. అందులో మీరు ఈ యొక్క భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, మీకు ఏది ఆనందాన్ని ఇచ్చింది, మిమ్మల్ని ఏది ఇబ్బంది పెట్టింది, అవన్నీ గుర్తుకు వస్తాయి. అంటే అన్నింటిలోనూ ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో మీకు గుర్తుకు వస్తాయి. వాటి వల్ల ఖచ్చితంగా మీరు ఎమోషన్స్ ఏర్పడతాయా లేదా? లోపల ఏదో ఒకటి ఉంటుంది. ఈర్ష్య, ద్వేషము, కోపము, దుఃఖము, సంతోషము, ఏదో ఒకటి రికార్డ్ అయింది. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేసుకోకపోతే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది? అదే వాళ్ళకి అన్నీ మొత్తం గుర్తొచ్చింది. ఒక ఆమెకి చిన్న వయసు, చిన్నపిల్లలు, నేను ఏం పనే లేదు సార్, తినడం పడుకోవడం, నాకు ఏం గుర్తున్నారు, నాకు ఏం గుర్తులేదు, అంటే ఏం పని లేదంటే తినేసేది పడుకునేసేది, నిద్రపోవడం. అంటే ఇంక నాకు ఏ ఎమోషన్స్ ఉన్నాయి పడుకుంటుంది. మంచిదేమో అది మేలు కదా, ఇంకా నీకు మంచి ఆరోగ్యం ఉంటే. ఆ ఎమోషన్స్తో ఉన్నప్పుడు మనం ఇలా కూర్చుంటే లోపల గడబిడలు జరుగుతుంటే మనల్ని ఎప్పుడు కొంతమంది చూసినప్పుడు ఏరా మగ ఉంటే అక్కమాడిపోయింది అంటారు లేదా? అలాగే ఏం అక్కమాడిపోయింది, ఏం ఆలోచిస్తామో అంటారు. నువ్వు ఎక్కువ ఎమోషన్స్ ఇప్పుడు అదే ఏది లేకుండా కూర్చుంటే నేను నీరావతి వచ్చేసి అంటే ధ్యానానికి రోజు ఒక ½ అవర్ అక్కడ ధ్యానం ముందే 4:45 నుంచి 5:15 వరకు ఆ సిస్టమ్ తయారైన వచ్చినప్పటి నుంచి రోజు ఎవరైనా వచ్చేవాళ్ళు కూర్చోవచ్చు. ముందే వస్తారు 10 మంది 15 మంది వచ్చి లోపలికి ఎంటర్ అయినప్పుడు మనకు ఆ రోజు నిన్న జరిగినటువంటి వాటితో కొన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ లోపల దాంట్లోకి అడిగి పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అలా చూసింది స్టేజ్ వరకు. నేను కూర్చోన్నాను అక్కడికి ½ అవర్ చూసిన తర్వాత ఒక రకమైన ఏదో ఆమెకి ఏదో కనిపించింది, ఏం కనిపించిందో తెలియదు, ఆమెకే తెలియదు అనిపించి ఒక రకమైన ప్రశాంతత వచ్చింది. అది లాస్ట్. అది మీరు ధ్యానం అని ఇప్పుడు చెప్పారు కదా, ఏం చేశారు? ఎందుకు నాకు మీలో ఏదో ఒక రకమైన ఇది ఎందుకు కనిపించింది? మీరు ఏం చేశారు? కలర్స్ని చూసారా? ఇంకా ఏమైనా శ్వాసను పట్టుకున్నారా? మీరు ఏం చేసి ఉంటే నాకు అలా కనిపించింది అని. అంటే ఆ కనపడడం నాకు తెలియదు కదా, ఆమెకు తెలుస్తుంది. అంటే ఆ చూసిన తర్వాత నాలో ప్రశాంతత ఎందుకు వచ్చింది? అది ఒక రకమైన భావన నాకు. నేను రావడం లోపలికి ఒత్తిడితో వచ్చాను, ఏదో ఒక ఇన్సిడెంట్తో అలా అనిపించింది. ఎందుకు అలా అనిపిస్తుంది? ఆమె చేయలేదు ధ్యానం, ఆమె అసలు కూర్చోలేదు. మరి ఎదుటి వ్యక్తులను చూసినప్పుడు ఎందుకు ఎలా అనిపిస్తుంది? ఈ వ్యక్తిలో ఉన్నటువంటి భావోద్వేగాలు అక్కడ కూర్చున్నటువంటి నాకు వేరే ఎమోషన్స్ లేవు. అంటే నాకు ఏ దానివల్ల నా లోపల ఎమోషన్స్ నిన్న రికార్డ్ కాలేదు. అంటే ఇది ఏంటనే కావనుకోండి, అసలు లేవు కదా. కూర్చున్న గురించి నేనేం చేశాను? కలర్స్ ఇవన్నీ కాదు, శ్వాస కదా. ఇది చెప్పాను చూడండి మీకు, జీవాత్మను తీసుకెళ్ళి పరమాత్మలో కలపాలి. నా మనసులో భావన అంతా అది. అంటే అక్కడ ఏంటి, ఇక్కడ ఎందుకు అలా అనిపిస్తుంది? ఆ ప్రశాంతత అనేది కనిపించడం వల్లనే ఆమెలో ప్రశాంతత అనేటువంటిది ఎలా ఏర్పడుతుందంటే, అదే నా లోపల ఎమోషన్స్ ఉంది, నేను వాటి మీదనే ఎక్కువగా దృష్టిని పెట్టగలిగితే నా లోపల కనిపించేటువంటి విసుగు ఆమెలో ఇంకా విసుగు పెంచుతుంది. అంటే ఆమెలో కూడా ఎట్లా ఉంటుంది అంటే చూసేటప్పుడు ఇక్కడ చూస్తేనే విసుగ్గా ఉంటుంది, ఇంకా ఆ ఉన్నటువంటిది ఇంకా వెలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏంటి అక్షరవృద్ధాలు అంటాం కదా సార్, కామక్రోధ లోభ మోహ మరో మాసాలు.
అవి ఇంకా తెలుస్తాయి. అదే నేనేం చేశాను, అవి ఏవి లేవు. ఏది చేయాలో ఆ సాధన చేశాను ప్రేమకుంది. నా శరీరంలో ఉండే జీవక్రియలన్నీ ప్రశాంతంగా, షుగర్ లెవెల్ కానీ, బీపీ లెవెల్ కానీ, అంటే బ్లడ్ ప్రెషర్ కానీ, నాడి వ్యవస్థ కానీ ఒక బ్యాలెన్స్గా నడుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నా బాడీ ఎలా కనిపిస్తుంది అంటే చూసేదానికి అదే ఏదో అంటాం చూడండి, ఒక ప్రశాంతంగా ఒక కళగా కనిపిస్తుంది. అదే నా లోపల ఎమోషన్స్ ఉంది, అసలు చూసే వాళ్ళకి చూడాలని కూడా అనిపించేది. కాబట్టి ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆ స్థితి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎలా ఉన్నాం. అంటే ధ్యానం అంటే ఎందుకంటే ఫస్ట్ ఇవన్నీ శ్వాస మీద ధ్యాస కానీ, హార్ట్ చక్రాన్ని గమనించడం కానీ, ఆజ్ఞా చక్రాన్ని గమనించడం, ఎందుకంటే మనకు ఈ ఆలోచనల పరంపర తగ్గడానికి మాత్రమే. అంతవరకు అదే ధ్యాన స్థితి తెలియడానికి లేదు. ఆ ఎదురుదల వేరుగా ఉంటుంది. ఆ స్థితికి వేయక మీరందరూ మాట్లాడుతుంటేనే వినపడుతుంది, వాళ్ళు అరుస్తుంటేనూ వినపడుతుంది, కానీ నా స్థితి వేరే, ఏమీ ఉండదు లోపల. అది నిశ్చలమైనటువంటి స్థితి, ఏమీ కానీ ఎమోషన్స్ ఉండవు, ఏది రాదు, అన్నీ మీకు ఇస్తాయి. అంటే అప్పుడు లోపల ఉన్నటువంటి బాడీ పరంగా ఉండే జీవక్రియలన్నీ బ్యాలెన్స్గా ఉంటాయి, మానసికంగా ఏ ఎమోషన్ ఉండదు. అది ధ్యాన స్థితి వచ్చింది అనడానికి